బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే నేను మీకు ఈ వీడియోలో హోమ్ టూర్ షేర్ చేద్దాం అనుకుంటున్నాను. హోమ్ టూర్ అయితే మాది కాదు, మా ఫ్రెండ్ వాళ్ళ హోమ్ టూర్ని షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో వాళ్ళది ఈస్ట్ ఫేసింగ్ అనమాట, మాలాగే ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్ విత్ 2 BHK ఫ్లాట్ విత్ 1346 స్క్వేర్ ఫీట్స్ అనమాట. సో వాళ్ళది కంప్లీట్గా వుడ్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. సో ఆ ఇంటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండ్ డీటెయిల్స్ నాకు తెలిసినంత వరకు కొంత ఇన్ఫర్మేషన్ అయితే నేను షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో కొత్తగా ఇల్లు కట్టుకోవాలి అనుకున్న వాళ్ళకి, వుడ్ వర్క్ చేయించుకోవాలి అనుకున్న వాళ్ళకి, లేదా రెనోవేషన్ చేయించుకోవాలి హౌస్ని అనుకున్న వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇందులో కొన్ని టిప్స్ అండ్ ఐడియాస్ని కూడా నేను మీతో షేర్ చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసేయండి. అండ్ ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఒక్కసారి మన ఛానల్కి అయితే వెల్కమ్ చెప్పేద్దాం. వెల్కమ్ టు మై ఛానల్ కంటెంట్ హబ్. అండ్ ఇదంతా వచ్చేసి వాళ్ళ ఇంటికి ఎంట్రన్స్, అంటే డోర్లో నుంచి లోపల నుంచి బయటకు వచ్చేటప్పుడు రైట్ సైడ్ చెప్పుల స్టాండ్ ఉంటుంది అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మొక్కలు ఉంటాయి. ఆ మొక్కల్ని కూడా కొంచెం ఎక్స్టెండ్ చేసి ఒక ఐరన్ది పెట్టేసి దాంట్లో మొక్కలు పెట్టుకుంది. సో మనకేంటంటే చేయి తగిలిన కింద పడకుండా ఉంటాయి. అండ్ ఇక్కడ చాలా మొక్కలు వేసింది. అండ్ తులసి కోట వచ్చేసి ఇంకా గ్రానైట్ మీద పెట్టేసింది. అండ్ ఈ గ్రానైట్ని కూడా కామన్ ఏరియా కాబట్టి మనమే వేయించుకోవాలి. అండ్ ఇంకా పైన వచ్చేసి ఒక షెడ్ లాగా వేయించేసింది. అండ్ ఇంకా ఇంట్లోకి అయితే వెళ్ళిపోదాము. ఎంట్రన్స్ వచ్చేసి ఇలా సింపుల్ వుడ్ వర్క్ అయితే చేయించారు. అండ్ సైడ్ కొంచెం స్ట్రైప్డ్ లైన్స్ లాగా డిజైన్ అయితే వచ్చింది సింపుల్గా. అండ్ ఇంకా సింపుల్గా ఫ్లవర్స్ లాంటిది హ్యాంగింగ్స్ పెట్టేసింది సైడ్. అండ్ ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోదాము. అండ్ ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత అంతా కూడా స్కై బ్లూ కలర్లో ఉంటాయి, ఎందుకంటే వాళ్ళు వాల్కి స్టెన్సిల్ స్కై బ్లూ కలర్ వేయించారు. సో అందువల్ల దానికి రిలేటెడ్గానే సోఫా తీసుకున్నారనమాట. ఇట్లా ఉంటేనే బాగుంటుంది, అంటే నెంబర్ ఆఫ్ కలర్స్ కాకుండా మ్యాచింగ్ కలర్స్ ఉంటే చూడడానికి బాగుంటుంది. అండ్ నాకు కూడా అదే ఇష్టం. అండ్ ఇంకా హాల్కి ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది, టీవీ యూనిట్ అంతా కూడా. అండ్ నార్మల్గా మనం వుడ్ వర్క్ అవన్నీ చేయించుకుంటాం కదా, సో ఇది టీవీ యూనిట్ అనేది వుడ్ వర్క్ కాకుండా దాని వెనకది వీళ్ళు సపరేట్గా వేయించుకున్నారు. అండ్ ఇంకా టీవీ దగ్గర చిన్న చైర్స్ ఉన్నాయి కదా, చిన్న చిన్నవి స్కై బ్లూ కలర్వి, ఇవి కూడా మ్యాచింగ్. అండ్ ఇంకా మనం ఇంట్లోకి వెళ్ళేటప్పుడు రైట్ సైడ్ వాల్కి స్కై బ్లూ కలర్లో పెయింటింగ్ అయితే వేయించి వైట్ కలర్తో లీవ్స్ అయితే వేయించారు. ఆ లీవ్స్ కూడా పెద్ద లీవ్స్ అనమాట, చిన్న చిన్నవి కాదు. సో ఇంకా ఆ వాల్కి మ్యాచింగ్ కలర్లో ఉండటం కోసం స్కై బ్లూ కలర్ అండ్ వైట్ కలర్ మిక్స్లో ఉన్న, అంటే రెండిటి కాంబినేషన్లో ఉన్న వాల్ క్లాక్ అయితే పెట్టారు. చూడ్డానికి చాలా బాగుంది, ఎందుకంటే ఆ వాల్కి రిలేటెడ్ కలర్ కాబట్టి లుక్ వైజ్ చాలా బాగుంది. అండ్ ఇదంతా కూడా హాల్ అనమాట. మనకి బిల్డర్స్ ఇచ్చే టైల్స్ కాకుండా వీళ్ళు సపరేట్గా టైల్స్ అనేవి వేయించుకున్నారు, అందువల్ల లుక్ ఇంకా బాగుంది. అంటే కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు బిల్డర్స్ మనకి టైల్స్ అయితే వేస్తారు, ఆ టైల్స్ మనకు నచ్చకపోతే మనం కస్టమైజ్ అయితే చేయించుకోవచ్చు. ఇదంతా కూడా మనం ఫస్ట్ అంటే కన్స్ట్రక్షన్ అవ్వకముందు మనం బుక్ చేసుకున్నామంటే ఇంకా తర్వాత అన్నీ కూడా మనకి నచ్చినట్టుగా కస్టమైజ్ అయితే చేయించుకోవచ్చు. అండ్ ఇంకా షో లైట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, అంటే ఫ్యాన్కి సెంట్రల్లో వచ్చింది కదా, సో ఆ లైట్ అయితే నాకు బాగా నచ్చింది. అండ్ సీలింగ్ కూడా బాగుంది. అండ్ నాకు లైట్ ఎందుకు చూడంగానే చాలా డిఫరెంట్గా అనిపించింది. అండ్ ఇంకా కలర్స్ వచ్చేసి సింపుల్గా బిస్కెట్ కలర్లో తీసుకుంది. పైన అంతా కూడా సింపుల్గా డిజైన్ అయితే వచ్చింది. అండ్ ఇంకా కింద అంతా కూడా ప్లెయిన్. అండ్ ఇంకా టీవీ యూనిట్లో రైట్ సైడ్ ఓపెన్ షెల్ఫ్ కాకుండా కొంచెం డోర్స్ అయితే పెట్టించారు, అది కూడా గ్లాస్ డోరు. సో లోపల మనం ఏమైనా పెట్టుకున్నాము అంటే అవన్నీ కూడా డస్ట్ రాకుండా ఉంటాయి, మనకి క్లీనింగ్ టైం అనేది తగ్గుతుంది. అండ్ ఇంకా టీవీ పైన చిన్న చిన్న బొమ్మలు అయితే పెట్టింది, ఆ తర్వాత దానిపైన ఒక పెద్ద వినాయకుడు ఫోటో అయితే పెట్టింది, చాలా బాగుంది. అండ్ టీవీ యూనిట్ దగ్గర మ్యాక్సిమం క్లోజ్డ్గా ఉంటేనే బెస్ట్, ఎందుకంటే మనకి క్లీనింగ్ టైం సేవ్ అవుతుంది. చిన్న చిన్న బొమ్మలు మనం బయట పెట్టుకున్నా ఏం కాదు, లుక్ వైజ్ బాగుంటుంది. అండ్ ఇదంతా కూడా హాల్. అండ్ ఇంకా సోఫా పక్కన లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్తే డైనింగ్ ఏరియా ఉంటుంది, సో ఆ డైనింగ్ ఏరియా తర్వాత చూపిస్తాను. అండ్ ఇది వచ్చేసి కిచెన్లోకి వెళ్ళే ముందు ఇక్కడ వచ్చేసి దేవుడి గది అయితే ఒకటి చేయించుకున్నారు.
అండ్ నాకైతే దేవుడి గది చాలా బాగా నచ్చింది. చూస్తే మీకు కూడా నచ్చుతుంది. అండ్ ఇంకా బయటొచ్చేసి కింద శంకు చక్రాలు, వెంకటేశ్వర స్వామి నామాలు, ఓము, స్వస్తికు ఇవైతే పెట్టించారు. బట్ దానికైతే గ్లాస్ అయితే లేదు. అండ్ ఇంకా లోపలికైతే వెళ్ళిపోదాము. సో చూసారు కదా, వెంకటేశ్వర స్వామి, పెద్ద వెంకటేశ్వర స్వామి అండ్ కింద వచ్చేసి లక్ష్మీదేవి ఉన్నారు. చాలా బాగుంది చూడటానికి. అండ్ కలర్ కాంబినేషన్ కూడా బాగుందన్నమాట. కలర్ కాంబినేషన్ అంటే లైట్స్ అండ్ ఇంకా వెనక సైడ్ అంతా కొంచెం పింక్ లాగా వచ్చింది కదా. సో పైన కూడా మనకి డెకరేషన్కి పింక్ ఇచ్చారు వెంకటేశ్వర స్వామి పక్కకి. సో దానికి కూడా మ్యాచ్ అయింది. అండ్ ఇంకా కింద వచ్చేసి నిత్య దీపారాధనకు కావాల్సినవన్నీ కూడా పెట్టుకుంది. దేవుడి విగ్రహాలు అండ్ ఫొటోస్ అవైతే పెట్టుకుంది. అండ్ ఇంకా సీలింగ్ కూడా చేయించారనమాట ఇక్కడ దేవుడి గదిలో. సో ఇంకా లైట్స్ అయితే వేసేసాను. సీలింగ్ అనేది ఎక్కువ కాకుండా జస్ట్ సింపుల్గా ఫోర్ లైట్స్ అయితే పెట్టించేశారు. అండ్ ఇంకా కిచెన్లోకి వెళ్ళే ముందు ఒక్కసారి డైనింగ్ ఏరియా అయితే చూసేద్దాము. డైనింగ్ ఏరియాలో జస్ట్ సింపుల్గా ఫ్రిడ్జ్ అయితే పెట్టారు. ఆ ఫ్రిడ్జ్ కూడా కొంచెం పెద్దదే. అండ్ ఆ తర్వాత ఇంకా క్రాచరీ యూనిట్లో వచ్చేసి సింపుల్గా మనం ఉంటాయి కదా, మనకి ఇంట్లో యూజ్ఫుల్ ఐటమ్స్ అంటే కిచెన్లో ఉండే యూజ్ఫుల్ ఐటమ్సే ఎక్సెస్ అన్నీ కూడా ఇక్కడే పెట్టేసుకుంటాం మనము. లైక్ పింగాణీ కప్స్ అండ్ సెరామిక్ ఐటమ్స్, గ్రైండర్, ఎయిర్ ఫ్రైయర్ అవన్నీ అక్కడే ఉంటాయి. అండ్ ఇంకా డైనింగ్ ఏరియా దగ్గర సీలింగ్ అయితే లుక్ ఇలా ఉంది. అండ్ అక్కడ కూడా సీలింగ్ లైట్స్ పెట్టించారు. సో ఇదంతా కూడా హాల్లో నుంచి డైనింగ్ ఏరియాకి వచ్చినప్పుడు లుక్ ఇలా ఉంటుంది. డైనింగ్ ఏరియాకి రైట్ సైడ్, టీవీ యూనిట్కి బ్యాక్ సైడ్ వాష్రూమ్ అయితే ఉంటుంది. సో ఆ వాష్రూమ్ బయట మిర్రర్ లైట్ అయితే పెట్టేసి షింక్ కింద స్పేస్ వేస్ట్ కాకుండా చిన్న కప్బోర్డ్ లాంటిది అయితే ఒకటి చేయించారు. అండ్ ఈ మిర్రర్ లైట్ కూడా 3 కలర్స్ అయితే వస్తాయి. అండ్ మిర్రర్ లైట్కి బ్యాక్ సైడ్ కూడా టైల్స్ వేయించుకున్నారు. సో క్రాచరీ యూనిట్ అంతా కూడా ఇదన్నమాట. అండ్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే గ్లాస్ వల్ల షైన్ చాలా బ్రైట్గా ఉంది. అండ్ అంతేకాకుండా అక్కడ హైడ్రాలిక్ డోర్స్ పెట్టించారు కదా. సో దాని కింద రాంబస్ షేప్ అంటే డైమండ్ షేప్లో ఉంది కదా గ్లాస్, అది కూడా చూడడానికి లుక్ బాగుంది. అండ్ ఇప్పుడు నేను వీడియో తీస్తున్నాను కదా, సో వీడియో తీసేటప్పుడు అది కూడా ఒక మిర్రర్ లాగా దాంట్లో నేను కనిపిస్తున్నాను. అండ్ ఇప్పుడు క్రాచరీ యూనిట్లో నుంచి మనం కిచెన్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఇక్కడ కూడా హైడ్రాలిక్ డోర్ అయితే పెట్టించారు. అండ్ ఇంకా మీ అందరికీ తెలిసిందే, హైడ్రాలిక్ డోర్ అంటే మనం కొంచెం పుష్ ఇస్తే చాలు అదే ఆటోమేటిక్గా పడిపోతుంది. అండ్ ఇక్కడ కిచెన్ ప్లాట్ఫామ్ వచ్చేసి క్వాడ్జీ ఇటాలియన్ విత్ వైట్ కలర్ బాగుంది. లుక్ వైజ్ అయితే థిక్నెస్లో చేంజ్ వస్తుంది అనమాట వీటిల్లో. అండ్ ఇంకా ఇక్కడ కూడా వాటర్ ప్యూరిఫైర్ షింక్ పైన అయితే పెట్టేశారు. ఇంకా మనకి ఆప్షన్ అక్కడే ఉంటుంది. అండ్ ఇంకా దీనికి కూడా మనం గ్లాస్ అక్కడ పెట్టేసుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం వాటర్ తీసుకుని తాగొచ్చు. అండ్ ఇంకా స్టవ్ పైన చిమ్నీ పెట్టుకొని దానికి రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ అయితే ఒక చిన్న కప్బోర్డ్ లాంటిది అయితే పెట్టించేసింది. దాంట్లోపల మన డైలీ నీడ్స్ అవన్నీ కూడా మనకి చేతికి అందుబాటులో ఉండేవన్నీ కూడా అక్కడే పెట్టుకుంటాము. అంటే మనకి ఈజీగా ఉంటుంది కుకింగ్ చేసుకోవడానికి. అండ్ ఇంకా స్టవ్కి రైట్ సైడ్ మెయిన్గా మనం డైలీ యూజ్ చేసుకుంటాం కదా, ఆయిల్, తాలింపు అండ్ వాటర్ గ్లాసెస్ అవన్నీ కూడా అక్కడ చేతికి అందుబాటులో ఉండేలాగా పెట్టుకుంది. అండ్ ఇంకా ఇక్కడ ఒక విండో వచ్చింది చూసారు కదా, దానికి అవతల వైపు వాషింగ్ ఏరియా అయితే ఉంటుంది. వాషింగ్ మిషన్, సిలిండర్ అవన్నీ అక్కడ పెట్టుకోవచ్చు. అండ్ నేను వీడియో అంతా తీసిన తర్వాత గుర్తొచ్చింది, అయ్యో నేను వాషింగ్ ఏరియా తీయలేదే అని. అండ్ ఇంకా కిచెన్లో సీలింగ్ అయితే సింపుల్గా పింక్ కలర్ లైట్ అయితే వచ్చేసింది సెంటర్లో. అండ్ ఇంకా కార్నర్లో 4 వైట్ లైట్స్ అయితే వచ్చాయి. అవి స్క్వేర్ షేప్లో ఉన్నాయన్నమాట. సింపుల్గా సీలింగ్ ఇలా కంప్లీట్ చేశారు. అండ్ ఇంకా ఇదంతా కూడా దేవుడి గది బ్యాక్ సైడ్. సో ఇదంతా కూడా కంప్లీట్గా కిచెన్. అండ్ ఇంకా కిచెన్లో నుంచి మనం బయటకు వస్తే డైనింగ్ ఏరియాలో నుంచి మనం నడుచుకుంటూ వెళ్తే రైట్ సైడ్ చిల్డ్రన్ రూమ్ అయితే ఉంటుంది. అండ్ ఇంకా చిల్డ్రన్ రూమ్లోకి అయితే వెళ్ళిపోదాము. సో లోపలైతే ఇలా కొంచెం చిల్డ్రన్ రూమ్ కాబట్టి కొంచెం కలర్ఫుల్గా అండ్ పిల్లలకి యూజ్ అయ్యే బొమ్మలు అలా ఉంటాయి కదా, సో అలా వేయించుకున్నారు. అంటే ఇంట్లోకి ఎవరైనా గెస్ట్ రాగానే అర్థమైపోతుంది అనమాట ఇది చిల్డ్రన్ రూమ్ అని. అండ్ ఇక్కడ కూడా సింపుల్ గ్లాస్ డోర్స్ అయితే పెట్టించేశారు. గ్లాస్ డోర్స్ వల్ల ఏంటంటే మనకి షైనింగ్ అనేది ఎక్కువ ఉంది అండ్ చూడడానికి కూడా బాగుంది. అండ్ ఇంకా ఇక్కడ వాల్కి పెయింటింగ్ అయితే వేయించారు అండ్ రకరకాల కలర్స్ అయితే వేయించారు. కలర్స్ కూడా బాగున్నాయి అండ్ మరీ బెదురు కొట్టినట్టుగా లేదు, బాగుందన్నమాట చూడ్డానికి.
అండ్ ఇక్కడ సీలింగ్‌కి కూడా కలర్స్ వాల్‌కి ఏయైతే వేయించారో దానికి రిలేటెడ్‌గానే వేయించారనమాట కలర్స్. అండ్ ఇంకా చిన్న పిల్లలు ఉండే రూమ్ కాబట్టి సింపుల్‌గా స్టార్ అండ్ ఒక క్లౌడ్ అట్లా వేసేసి కొంచెం కారు బొమ్మలు అట్లాంటివి వేశారు. అండ్ ఇక్కడ కప్‌బోర్డ్స్ అంతా కూడా పైనంతా వైట్ కలర్ అండ్ మిడిల్‌లో వచ్చేసి కొంచెం యెల్లో వచ్చింది. అండ్ కింద వచ్చేసి గ్రే అనమాట. 3 కలర్స్ కాంబినేషన్‌లో వచ్చింది. అండ్ ఇంకా చిల్డ్రన్ రూమ్‌లో నుంచి సిట్‌ఔట్ ఏరియా అయితే వస్తుంది. ఫ్రెంచ్ డోర్ అనమాట. ఈ ఫ్రెంచ్ డోర్ ఓపెన్ చేస్తే వీళ్ళు స్టీల్ డోర్ అయితే పెట్టించుకున్నారు. అండ్ ఇంకా డోర్ ఓపెన్ చేసి సిట్‌ఔట్ ఏరియాలోకి అయితే వెళ్ళిపోదాము. సిట్‌ఔట్ ఏరియా ఓపెన్ చేసిన తర్వాత ఎక్కువ ప్లాంట్స్ ఉన్నాయి. మాక్సిమం బాల్కనీ అంటే ప్లాంట్స్ ఉంటేనే మనకి కలర్‌ఫుల్‌గా ఉంటుంది. సో, తను కూడా వేసేసిందనమాట. చాలా రకరకాల ప్లాంట్స్ అయితే వేసింది. అండ్ నాకు వాటిలో కొన్ని పేర్లయితే తెలీదు. నేను వీడియో తీసే హడావిడిలో పేర్లు అడగడమే మర్చిపోయాను. అండ్ ఇంకా పైనొచ్చేసి సిట్‌ఔట్ ఏరియాలో కూడా వీళ్ళు సింపుల్‌గా సీలింగ్ అయితే చేయించారు. సీలింగ్ అంటే వుడ్ పెట్టిచ్చేశారు. దానికి ఒక 2 లైట్స్ అయితే పెట్టేశారు. ఇంకా దానికి అటాచ్‌గానే క్లాత్ సీలింగ్ హ్యాంగర్ ఉంటుంది కదా! అదైతే పెట్టేశారు. అండ్ ఓవరాల్‌గా చిల్డ్రన్ రూమ్ అయితే ఇదనమాట. అండ్ ఇంకా మనం చిల్డ్రన్ రూమ్ అయితే చూసేసాం కాబట్టి కొంచెం బయటకొచ్చేసి కొంచెం ముందుకెళ్ళాము అంటే మాస్టర్ బెడ్‌రూమ్ అయితే వస్తుంది. అండ్ ఇంకా లోపలికి వెళ్ళంగానే కొంచెం బెడ్‌కి రైట్ సైడ్ డ్రెస్సింగ్ టేబుల్ అయితే అరేంజ్ చేశారు. అండ్ ఆ తర్వాత దానిపైన అంటే బెడ్ పైన ఒక విండో వస్తుంది. అండ్ పైన ఏసీ పాయింట్. ఆ తర్వాత వార్డ్‌రోబ్స్ అన్నీ కూడా గోల్డ్ కలర్ లామినేషన్ అయితే చేయించారు అక్రైలిక్. దానివల్ల బ్రైట్‌నెస్ అనేది చాలా బావుంటది. అండ్ షైన్ కూడా బావుంటుంది. వైట్ విత్ గోల్డ్ కలర్ కాంబినేషన్. అండ్ ఇక్కడ బెడ్‌కి ఆపోజిట్‌గా టీవీ యూనిట్ అయితే ఉంటుంది. ఈ టీవీ యూనిట్‌కి వాల్ ఉంది కదా! సో, ఆ వాల్‌కి ఆరెంజ్ కలర్ అండ్ దాని మీద చిన్న చిన్న గ్రీన్ కలర్‌లో పూలైతే వేయించారు. సింపుల్‌గా లుక్ బావుంది. అండ్ ఇంకా పైన ఫ్యాన్ దగ్గర సీలింగ్ అయితే ఇలా ఉందనమాట. 2 స్టెప్స్ సీలింగ్. అండ్ ఇల్లంతా షైనీగా ఉంది అంటే దానికి వేసిన లామినేషన్ అండ్ అక్రైలిక్ గ్లాస్ వీటి వల్ల ఇల్లు అనేది లుకింగ్ చాలా బాగుంది అండ్ షైనీగా మెరుస్తూ ఉంది. కాస్ట్ అయితే ఇంకా మీకు తెలిసిందే, నేను చెప్పక్కర్లేదు. అక్రైలిక్ అండ్ క్వార్ట్జ్ ఇట్లా కొంచెం గ్లాస్ ఇలాంటివి వేయించినప్పుడు కొంచెం కాస్ట్ ఎక్కువే అవుతుంది. అండ్ ఇక్కడ విండో ఉంది కదా! విండో దగ్గర గ్రానైట్ వేయించి దాని మీద ఇట్లా కూర్చోడానికి సీట్ లాగా అయితే వేయించారు. అండ్ ఇక్కడ కూర్చొని కర్టన్ ఓపెన్ చేసి విండో ఓపెన్ చేసి చూస్తే చాలా బావుంటదనమాట. సో, చూసారు కదా! చిల్డ్రన్ రూము, మాస్టర్ బెడ్‌రూము అండ్ హాల్, డైనింగ్ ఏరియా, దేవుడి రూము అండ్ కిచెన్ ఇదంతా అయితే చూపిచ్చాను. సో, ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. మాస్టర్ బెడ్‌రూమ్‌లో నుంచి నేను దేవుడి గది దగ్గరికైతే వస్తున్నాను. అండ్ ఇంకా నేను మీకు ఒక పాయింట్ చెప్పడం అయితే మర్చిపోయాను. అది ఏంటి అంటే దేవుడి మందిరంకి ఎదురుగా ఉంది కదా! ఇక్కడ చిన్న కృష్ణుడైతే ఉన్నాడు ఫ్లూట్ వాయిస్తూ. అక్కడ మనం గ్లాస్ వేయించాము అంటే మనకి ఆ చిన్న చిన్న హోల్స్‌లో ఏంటంటే మనకి డస్ట్ అంతా ఫార్మ్ అవ్వకుండా ఉంటది. క్లీనింగ్‌కి ఈజీగా ఉంటుంది. అందుకే వీళ్ళిక్కడ గ్లాస్ అయితే వేయించారు. సో, ఇంతే ఫ్రెండ్స్, చూసారు కదా! సింపుల్ వీడియో. అండ్ నాకు తెలిసినంత వరకు నేను ఈ వీడియోలో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్‌ని నేను మీతో షేర్ చేశాననే అనుకుంటున్నాను. అండ్ మీకు వీటి గురించి కాస్ట్ డీటెయిల్స్ ఏమన్నా కావాలనుకుంటే నాకు కమెంట్ చేయండి. సో, ఇంతే ఫ్రెండ్స్, చూసారు కదా కంప్లీట్ హోమ్ టూర్. ఈ హోమ్ టూర్‌లో మీకేది నచ్చింది అంటే దేవుడి గది లేకపోతే చిల్డ్రన్ రూమ్ ఇలా ఉంటాయి కదా! సో, మీకేది నచ్చింది అనేది నాకు కమెంట్ సెక్షన్‌లో ఖచ్చితంగా కమెంట్ చేయండి. అండ్ నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ సూన్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై.